ఈరోజు మళ్ళీ అందరం కూడా ఇక్కడ ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే మళ్ళీ క్యాడర్ని యాక్టివేట్ కావాలి. సోషల్ మీడియాలో మనకున్న వెపన్ కాన్స్టిట్యున్సీలో మన సోషల్ మీడియా క్యాంపెయిన్ మళ్ళా ఉధృతం చేసుకోవాలి. ప్రతి అడుగు క్యాడర్లో సోషల్ మీడియాను వెంటనే తయారు చేసుకునే కార్యక్రమం చూసుకోండి. నేను రాజకీయాలలో నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నది, రాజకీయాలని అంటే ఇట్ ఈస్ హ్యూమన్ రిలేషన్స్. రాజకీయం అంటే దాని అర్థం ఒక మనిషికి నాతో సంబంధం. పబ్లిక్లో ఇట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ రిలేషన్స్. ఏ ఒక్క ఎమ్మెల్యేను నేను పోగొట్టుకోవాలని ఎప్పుడూ అనుకోను, ఏ ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని కూడా నేను ఎప్పుడు అనుకోను. కాబట్టి దయచేసి ఇది ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి. నేను ఇంతగా ఎందుకు కష్టపడుతున్నానో, ఎందుకు ఇంతగా మీ గురించి ఎందుకు ఇంతగా మిమ్మల్ని అందరినీ పిలిపించి ఎందుకు చెప్తున్నాను అని అంటే కారణం మీతో పని చేయించడం కోసం. కానీ అట్ ది సేమ్ టైం కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్షల మంది మన మీద ఆధారపడి ఉన్నారు. మనం సరైన పద్ధతిలో మనం పని చేయక, ప్రజల్లో మన గ్రాఫ్ సరిగ్గా లేకపోతే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా అడుగులు ముందుకు వేసేది మన గ్రాఫ్ పెంచుకునే దానికోసం అడుగులు ముందుకు వేయాలి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, ఇది కాంబినేషన్ ఎఫెక్ట్. నేను చేయాల్సింది నేను చేయాలా, మీరు చేయాల్సింది మీరు చేయాలి. మళ్ళీ కొంత రీఫ్యూల్ పోసి, మళ్ళీ కొంత మోటివేట్ చేసి, మళ్ళీ ఆ కార్యక్రమానికి మళ్ళీ గేరు మార్చి ఈసారి రెట్టించిన స్పీడ్లో ఆ కార్యక్రమాన్ని చేయించేందుకు ఈ మీటింగ్ ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్తానే ఉన్నా, దేవుడి దయ వల్ల అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు చెప్తా. రాష్ట్ర చరిత్రే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా 4 సంవత్సరాలు గడవక మునిపే 2 లక్షల కోట్ల పైచిలుకు అమౌంట్ నేరుగా బటన్ నొక్కి ఎటువంటి లంచాలకు అవకాశం లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా 2 లక్షల కోట్ల పైచిలుకు సొమ్ము 4 సంవత్సరాలు గడపక మునిపే మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి పడిన పరిస్థితి దేశ చరిత్రలోనే, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదు, దేశ చరిత్రలో కూడా ఇది జరగని పరిస్థితి. రాష్ట్రంలో గమనించినట్లయితే అర్బన్ ప్రాంతంలో దాదాపుగా 84% హౌస్ హోల్డ్స్, రూరల్ ప్రాంతంలో దాదాపుగా 92% హౌస్ హోల్డ్స్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్న 87% హౌస్ హోల్డ్స్కు, 87% ఇళ్లకు ఈరోజు ఈ రకమైన మంచి జరిగిన పరిస్థితులు, ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలా 87% ఇళ్లకు మంచి జరిగించిన పరిస్థితి, నేరుగా వాళ్లకు డబ్బులు మంచి జరిగిన పరిస్థితి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అండగా నిలబడిన పరిస్థితి ఎప్పుడూ జరగల. గ్రామీణ ప్రాంతంలో నెలకు 10,000 రూపాయల ఆదాయం లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతంలో నెలకు 12,000 రూపాయలు లోపు ఉన్న కుటుంబాలు బిలో పవర్టీ లైన్ డెఫినేషన్ కిందికి వస్తారు. అంటే పేదవాళ్ళ జాబితా కిందికి వస్తారు. ఇది ఇన్ఫ్యాక్ట్ మనం రాకమునుపు గ్రామీణ ప్రాంతంలో 5,000, పట్టణ ప్రాంతంలో 6,000 ఉన్నదాన్ని మనం వచ్చిన తర్వాత నిర్వచనం ఇంకా కొంత మార్చాం. పేదవాడి నిర్వచనాన్ని మారుస్తూ 5,000ను గ్రామీణ ప్రాంతంలో 10,000 చేశాం నెలకు, పట్టణ ప్రాంతంలో 6,000 ఉన్నదాన్ని 12,000 చేశాం. చేసి విస్తృతంగా నెట్ను పెంచి నిజంగానే ప్రతి పేదవాడు కూడా
గ్రామీణ ప్రాంతంలో 10,000 సంపాదించే, నెలకు 10,000 సంపాదించే ప్రతి పేదవాడిని కూడా మంచి చేయాలి అనే తాపత్రయంతో అడుగు వేశాం. పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయల లోపు సంపాదించే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అనే తాపత్రయంతో అడుగులు వేశాం. సో ఇది ప్రధానమైన వన్ ఆఫ్ ద 6 స్టెప్ ప్రాసెస్లో ఇది ప్రధానమైన అంశం. ఇలా చేస్తే 87% ఇళ్లకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా డీబీటీ కింద బటన్ నొక్కుతా ఉన్నాం, నేరుగా వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు నేను ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉందనంటే, ఈ మధ్యకాలంలోనే ఈనాడుని చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, TV5ని చూసినా, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాటలు చూసినా కొన్ని అపోహలు ఉన్నాయి. కాబట్టి బుర్రలోకి అవి క్లియర్ చేయడం కోసం ఈ మాటలు మాట్లాడాల్సి వస్తూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని చాలా గొప్పగా ఏదో మాట్లాడుతూ వచ్చిన. 21 స్థానాలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అందులో 17 స్థానాలు మనం గెలిచినాం. సరే, ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఒకసారి విషయానికి వస్తే అది కూడా అందరికీ కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఎందుకనంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. సో ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపుల్ అంటే రాష్ట్రంలో ఉన్న రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా అవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ శాంపుల్. రాష్ట్రంలో ఉన్న ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఈ ఓటర్ బేస్ రిప్రజెంటేటివ్ శాంపుల్ కాదు. ఇది ఒకటి ప్రధానమైన అంశం. రెండవది ఏమిటనంటే, 1వ ప్రాధాన్యం, 2వ ప్రాధాన్యం, 3వ ప్రాధాన్యాలు అందరూ కలిసినారు, మనమేమో ఒక్కళ్ళమే. సో ఇన్ని పార్టీలు ఏకమై 1వ ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యతలు, తెలుగుదేశం పార్టీ 1వ ప్రాధాన్యత ఓటులో గెలిచింది కాదు, అయినప్పటికీ కూడా 87% జాబితాలో వీళ్ళు రిప్రజెంటేటివ్ శాంపుల్ కానప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రెయిట్గా ఫస్ట్ శాంపుల్లో గెలిచిందే లేదు. 2వ ప్రాధాన్యత ఓటు ట్రాన్స్ఫర్ కావడం వల్ల, ఇంతమంది ఏకం కావడం వల్ల 2వ ప్రాధాన్యత ఓటు అన్నది కూడా ఉంది కాబట్టి జరిగింది వాస్తవం. సో ఇది ఏ రకంగానూ కూడా ఎఫెక్ట్ కాదు. అయినా కూడా ఒక వాపును చూపించి అది బలం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేసుకోవడం, దానికి తోడు ఈనాడు రాయడం, దానికి తోడు ఆంధ్రజ్యోతి రాయడం, దానికి తోడు TV5 చూపడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తాయి. కాబట్టి మనం ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రూమర్స్ కూడా వింటాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినా కదా, మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ముసుగు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంతమంది కలిసి మారీచులు. ఒక గజ దొంగల ముఠ, దోచుకో పంచుకో తినుకో అన్న కార్యక్రమం ఏదైతే వాళ్ళు జరిగించినారో అది బ్రేక్ పడింది మనం రావడం వల్ల. మళ్ళీ అది జరిగించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఇదే DPT పథకాన్ని, దోచుకో పంచుకో తినుకో అనే పథకానికి వీళ్ళంతా భాగస్వాములుగా గజ దొంగల ముఠ చేస్తూ ఉన్నారు. సో జాగ్రత్తగా ప్రతిదీ కూడా రూమర్లు వస్తాయన్న సంగతి మనకు తెలిసి ఉండాలి. రూమర్లను తిప్పికొట్టే కార్యక్రమం మనం చేయాలి.